అనేక పరిచయమును మనం మొదటగా ఆలోచన చేసి ముందుకెళ్దాం. ఈ పరిచయంలో మొదటగా ఎవరు యొక్క పత్రికను రాశారు అనడానికి 1వ వచనం మనం తేటగా తెలియజేస్తుంది. అపోస్తలుడైన పేతురు గారు యొక్క పత్రికను రచించారని. అందువలన రచయిత ఎవరని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. అది అపోస్తలుడైన పేతురు గారని తేటగా ఆయనే తనను గురించి తెలియజేసుకుంటున్నారు. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పత్రిక ఎవరికి రాయబడింది? దానికి సమాధానము 2వ వచనం మనకి తెలియజేస్తుంది. ఆత్మ వలని పొందిన వారి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తంలో ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితుని అనే దేశంలో చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పరు అయినది. మీకు కృపా సమాధానము విస్తరించును గాక. ఇది ఆసియా మైనర్. ఈ యొక్క దేశంలో నుంచి చెదిరినటువంటి యాత్రికులకు రాయబడినటువంటిది. పొంతు, గలతీయ, కప్పదోక, ఆసియా, బితుని అనే దేశాల నుంచి చెదిరిపోయినటువంటి శ్రమల వలన. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆసియాల నుంచి చెదిరిపోయినటువంటి వారు ఎవరు? పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితుని అనే దేశంలో చెందినటువంటి వారు అన్నప్పుడు 1 పేతురు 1:2లో వాస్తవానికి వీరు ఏషియా మైనర్ లో ఉన్నటువంటి వారు. అయితే వీరు చెదిరిపోయారు. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే ఈ చెదిరిపోయినటువంటి వారు ఎవరు? యూదుల లేక అన్యజనుల? దాని అర్థము యూదులుగా ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో ఉన్నటువంటి వారు చెదిరిపోయారా? లేక అన్యజనులుగా ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో ఉన్న విశ్వాసులు చెదిరిపోయారనేది మన యొక్క ప్రశ్నగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి అనేది ఎట్టి వారు చెదిరిపోయారు వారిని అనుసరించి ఒక పత్రిక రాయబడుచున్నట్లయితే వారెవరూ మనం గుర్తించాల్సిన అవసరం అనేది అంటున్నది. ఈ విషయంలో అనేకులకు అనేక రకాలైన వారి ఆలోచనలను తెలియజేశారు. ఒకటి, యూదులైనటువంటి వారు క్రీస్తునందు విశ్వాసం వలన వచ్చినటువంటి వారు చెదిరిపోయారని కొంతమంది చెప్పారు. మరి కొంతమంది అన్యజనులని కొన్ని వచనాలను బట్టి చెప్పడం జరిగింది. ఇంకొక విశేషమైన కార్యం ఏమిటంటే అన్యజనులుగా ఉండి, అంటే పుట్టుకలు అన్యజనులుగా ఉండి యూదులుగా మార్చబడినటువంటి వారు చెదిరిపోయినటువంటి వారని ఇంకొక తెగ చెప్పడం జరిగింది. ఇంకొకరు ఏం ఆలోచన చేశారంటే వీరు బబులోనుకు ముందు చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల 10 తెగల్లో ఉన్నటువంటి వారిని గురించి రాయబడినదని కొంతమంది భావించారు. అయితే ఇది నిజమా అన్నప్పుడు అవేది మనకి సరైన కారణాలు లేదు కాబట్టి వాటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఈ చెదిరిపోయినటువంటి వారు ఎవరు అన్నట్లయితే ఈ యొక్క 1 పేతురు పత్రికను మనం చదువుతున్నప్పుడు వారు యూదులు మాత్రమే కాకుండా అన్యజనులు కూడా, అంటే దాని అర్థము అన్యజనులుగా ఉండి క్రిస్టియన్స్లోనికి వచ్చి ఆసియా నుండి చెదిరిపోయినటువంటి వారు, యూదులై ఉండి ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రిస్టియన్స్లో ఉండి చెదిరిపోయినటువంటి వారు. అందువలన ఈ పత్రిక ఎవరికి రాయబడిందంటే చెదిరిపోయిన క్రైస్తవులకు రాయబడింది. దాని అర్థము
యూదులుగా ఉండి క్రిస్టియన్స్లోనికి వచ్చిన వారు, అన్యజనులుగా ఉండి క్రిస్టియన్స్లోనికి వచ్చిన వారు, వీరందరూ ఆసియాలో ఉన్నటువంటి వారు ఆ శ్రమల వలన అనేక ప్రాంతములకు చెదిరిపోయారు. వారికి ఈ యొక్క పత్రిక రాయబడుతున్నదని మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రశ్న ఏమిటంటే, అది మనకు ఎలాగో తెలుసును. యూదుల గురించి ఇది యూదులు మరి అన్ని జనుల గురించి ఎలా మాట్లాడుతుందని మనం చెప్పగలమంటే, మనము చదువుచున్నప్పుడు కొన్ని వచనములు అనేది యూదులను ఉద్దేశించి తెలియజేసేటువంటి ఆలోచనలు. ఉదాహరణకి 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనములు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని శుద్ధి అయిన ప్రజలై ఉన్నారు. ఇలాంటి ఒక భావన యూదులకు ఉపయోగించబడినటువంటిది. అందువలన యూదులుగా ఉండి క్రిస్టియన్స్లోనికి వచ్చినటువంటి వారని. రెండోది 1 పేతురు 3:5లో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సుపురుషులకు లోబడినటి చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారం శారా అబ్రహాం అనే యజమానుడి పిలిచి అతనికి లోబడి ఉంటును. శారా అబ్రహాములు ఎవరికి తెలుసు అన్నప్పుడు యూదులకు తెలుసు, అన్యజనులకు తెలియకపోవచ్చు. అందువలన వారు ఈ పేరులను ఎరిగినటువంటి వారు రాయబడుతుంది కాబట్టి వారిని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇంకొక వచనం గమనించండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను మా ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞని మీరు జ్ఞాపకం చేసుకోవలేనని విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసాక్షులు రేపుచున్నాను. పరిశుద్ధమైన ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు యూదులకు ఇవ్వబడింది కాబట్టి అలాంటి యూదులలో క్రిస్టియన్ విశ్వాసం నుంచి శ్రమల వలన చెదిరిపోయినటువంటి యూదులకి కూడా రాయబడుతుంది. రెండవది గమనించినట్లయితే ఒక పత్రిక ఒక యూదులకు మాత్రమే కాకుండా అన్ని జనులకు కూడా రాయబడుతుందని మనం కొన్ని వచనాలను చూడడానికి అవకాశం అనేది ఉంటున్నది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, ఇది చెదిరిపోయినటువంటి వారు అన్యజనులు కూడా ఉన్నారు, అన్యజనులుగా ఉండి క్రిస్టియన్స్లోనికి వచ్చిన వారు కూడా ఉన్నారని తెలియజేసి కొన్ని ఆలోచనలు. మనము పోకిరి శాస్త్రులను, దురాశలను, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుకుంటే గతించిన కాలమే చాలును. ఇక్కడ చెప్పబడిన ఒక ఆలోచన గమనించండి. మనము పూర్వము పోకిరి శాస్త్రులు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. వీరు అన్యజనులు విగ్రహారాధన చేసి ఉన్నారు కాబట్టి ఆ విగ్రహారాధన నుంచి వారు విమోచించబడి ప్రభువునందు విశ్వాసముతో క్రీస్తులోనికి వచ్చి మైనర్ ఆసియాలో ఉన్నటువంటి ఈ యొక్క అన్యజనులకి శ్రమల వలన అనేక ప్రాంతాలకు చెందినటువంటి వారిని ఈ యొక్క లేఖనాలు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి మనం చూసిన ఆలోచన ఏమిటంటే, ఇది ఎవరికి రాయబడింది? చెదిరిపోయినటువంటి వారికి. ఆ చెదిరిపోయినటువంటి వారు ఎవరు? మనము చూసినటువంటిది అన్యజనుల గుండి క్రిస్టియన్స్లోనికి వచ్చినటువంటి వారు, 2 యూదుల గుండి క్రిస్టియన్స్లోనికి వచ్చినటువంటి వారు. ఇరువురు ఈ విధంగా చెదిరిపోయినారు కాబట్టి వారు ఇరువురిని ఉద్దేశించి యొక్క పత్రిక అనేది రాయబడుతుంది. అయితే ఒక విషయం ఏమిటంటే, ఈ యొక్క పత్రిక అనేది క్రీస్తు ఉన్నటువంటి వారందరికీ రాయబడుతున్నదన్న విషయంను మనం గుర్తించాలి. 5వ అధ్యాయము 14వ వచనము 1 పేతురు పత్రిక, ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. గమనించండి, క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ పత్రిక ఎవరికి రాయబడుతుందో మనం ఒక కంక్లూజన్ చేసినట్లయితే,
క్రీస్తు యేసునందున్న మీ అందరికీ సమాధానం కలుగునుగాక. క్రీస్తు యేసునందు వారు నమ్మకంగా ఉంటున్నారు, క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క పత్రిక అనేది క్రీస్తుకు బయట ఉన్నటువంటి వారు కాదు, క్రీస్తులో ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క పత్రిక అనేది రాయబడినది. వారు చెదిరిపోయిన వారని మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఇప్పుడు మనము రెండో పాయింట్కి వస్తున్నాము. ఏ సమయంలో రాయబడింది, ఎక్కడి నుంచి రాయబడింది? ఎక్కడి నుంచి రాయబడింది అన్నప్పుడు ఇది బబులోనులో నుంచి రాయబడినదని లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, బబులోనులోను మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి పత్రిక ఎక్కడి నుంచి రాయబడిందో ఆలోచన చేయగలిగినప్పుడు ఇది బబులోనులో నుంచి రాయబడినదని మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అయితే బబులోని అనేకమైన బబులోన్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన బబులోన్లు ఉన్నాయి. అయితే ఏ బబులోను నుంచి రాయబడిందంటే యూఫ్రటీస్ నది పక్కన ఉన్న బబులోని ఎత్తు నుంచి రాయబడింది. ఈనాడు అది ఇరాక్గా పిలువబడడం జరుగుతుంది. దాన్ని మనము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి బబులోన్ అనేటువంటిది యూఫ్రటీస్ నది పక్కన ఉన్నటువంటి బబులోను గురించి రాయబడుతుంది. ఆ యొక్క బబులోను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఇది వాస్తవానికి ఇరాకునకు బాగ్దాద్కి పక్కన 53 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బబులోన్ నుంచి ఈ యొక్క పత్రిక అనేది రాయబడింది. మరియు రాయబడిన సమయం ఏమిటి? సుమారు ఇది 58 నుంచి 61 లోపల రాసి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన 61 లోపల రాసి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఆ యొక్క సమయమును మనము గుర్తించడానికి అవకాశం లేదు. కాబట్టి 61 లేదు రాయబడిందని మనం అందరము ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఇప్పుడు మనం చూసినటువంటి ఒక 2-3 విషయములు ఏమిటంటే, ఒకటి రచయిత ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు. 2, ఈ యొక్క పత్రిక ఎవరికి రాయబడింది? క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసులందరికీ, అంటే అనుజనులుగా ఉండి క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి వారు మరియు యూదయ నుండి క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి విశ్వాసులందరికీ ఈ యొక్క పత్రిక రాయబడింది. వారు ఏషియా మైనర్ నుంచి వీరందరూ చెదిరిపోయినటువంటి వారిని పేతురు గారు గుర్తించడం జరుగుతుంది. మూడో విషయం ఏమిటంటే, ఎప్పుడు రాయబడింది, ఎక్కడి నుంచి రాయబడింది? యూఫ్రటీస్ బబులోను నుంచి ఇది రాయబడింది. సుమారు 58 నుంచి 61, సుమారు 61 సంవత్సరంలో ఇది రాయబడి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇప్పుడు 4వ పాయింట్ ఏమిటంటే, రచించినటువంటి రచయితను గురించి మనం తెలుసుకునవలసిన కొన్ని విషయములను మనము చర్చించాలి. ఈ విషయాన్ని మనము చర్చించకపోయినట్లయితే దాని వలన కొన్ని నష్టములు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి రచయిత అయిన అపోస్తలుడైన పేతురు గారి గురించి మనము చదవాల్సిన, కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1-2 పేతురులు అనేది పేతురు గారి వలన రాయబడినటువంటిది. ఈయన పేతురు గారు గురించి మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలోను మరి అపోస్తల కార్య గ్రంథంలో ఆయన గురించి మనం క్షుణ్ణంగా చదవడానికి అవకాశం అనేది ఉంటున్నది.
మొదటగా ప్రభు పేతురు గారిని పిలవడం జరిగింది. ఆయనకి సీమోను పేతురు అని అనేక సందర్భాల నామకరణం కూడా ప్రభు చేయడం జరిగింది. ఆయన్ను ఎన్నుకున్న 12 మంది అపోస్తలుల్లో పేతురు గారు ఒకరని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. 12 మంది లిస్టులో పేర్లు రాసేటప్పుడు మొదటి పేరు పేతురు గారిదే. 12 మంది నుంచి 12 మందిలో ముగ్గురిని తర్వాత విభజించినప్పుడు ఆ ముగ్గురిలో కూడా పేతురు గారు ఒకరు. మరియు ప్రభు రాజ్యమును తెరిచే అవకాశం అనేది మొట్టమొదటగా పేతురు గారికి ప్రభు గారు అధికారంలో అనుగ్రహించారు. ఇవన్నీ మనము ఎందుకు చెప్పుచున్నామంటే, ఈనాడు ఒక మత శాఖ పేతురు గారికి ఇవ్వబడినటువంటి అధికారం అనేది ఒక అత్యున్నతమైన అధికారం అని, అలాంటి అధికారం అనేది ప్రాథమికమైన అధికారం నుంచి మేము వచ్చామని ఈనాడు రోమన్ కథోలిక్లోని పోపులు దాని గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. అందువలన ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, నిజంగా పేతురు గారికి అలాంటి అధికారమును ప్రభు అనుగ్రహించారా, లేనట్లయితే వీరు అలాగున పేతురు గారిని మార్చుకున్నారా అని మనము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ప్రభు భూమి మీద జీవించినప్పుడైనా సరే, ఆయన పునరుత్థానమైనా సరే, పేతురు గారి యొక్క బిహేవియర్ని మనమందరము ప్రత్యేకంగా గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. పేతురు గారు ఎన్ని సందర్భాలలో పొరపాట్లు చేశారో మనం అందరం ఎరిగొన్నాం. దాన్ని మనం ఎక్కడ కూడా మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఎన్ని పొరపాట్లు చేశారో పేతురు గారు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో నేల మీద నడిచి అవిశ్వాసం చేత మునిగిపోయినటువంటి ఒక అల్ప విశ్వాసం. మరోసారి ప్రభువును గద్దించి సాతానునని ప్రభు వలన గద్దించబడినటువంటి పేతురు. మరో సందర్భంలో పేతురు గారు కత్తి తీసుకొని మలుపు యొక్క చెవిని తగ్గొట్టినటువంటి ఆయన. మరో సందర్భంలో ప్రభువుని ముమ్మారు ఎరగనని చెప్పి పాపం చేసినటువంటి ఆయన. ఆయనను సరే ప్రభు ఆయనను కనికరించి అపోస్తలత్వంలో ఆయనకి ఇవ్వబడిన ఒక ఆధిక్యతను ఇతరుల వల్లే ఆయనకు కూడా అనుగ్రహించారనే సత్యమును మనము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ప్రభు మరణించి సంఘం స్థాపించబడిన తర్వాత మళ్ళీ మనం పేతురు గారిని గురించి చదవచ్చు. మళ్ళా అనేకమైన పొరపాట్లు చేశారు. దాంట్లో ఒకటి గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనము గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. అక్కడ గమనించినట్లయితే సత్య సువార్తకు వ్యతిరేకంగా లేక సత్య క్రమమును అనుసరించకుండా పేతురు గారు వేషధారణ చేశారని అందరి ఎదుట పౌలు గారు ఆయన్ని గద్దించడం జరిగింది. అందువలన ఈనాడు రోమన్ కథోలిక్ వారు ఒక పోప్ ఏం చెప్తున్నారంటే, పేతురు గారికి ఇవ్వబడిన అధికారం అనేది అత్యున్నతమైనటువంటిది. ఆ అధికారము మిగిలిన 11 మంది అపోస్తుల మీద తనకి ఇవ్వబడిన అధికారం. అందువలన అపోస్తులందరికంటే ఆయన గొప్పవారు, వారందరి మీద అధికారం కలిగినటువంటి ఆయనని ఈనాడు వారు చిత్రీకరిస్తున్నారు. అందువలన ఏం చేస్తున్నారంటే,
అలాంటి పోపు గారు 20 సంవత్సరములు రోమాలో ఉన్నారని, ఆ రోమాలో ఉన్నటువంటి ఆయన శిష్యులకి ఆ యొక్క అధికారాన్ని అలాగే ట్రాన్స్ఫర్ చేశారని, అధికారమును ఈనాడు పోపు కలిగి ఉన్నారని వారు తమంతట తాము ఒక కథను అల్లుకొని, ఈనాడు మేము నేరుగా అపోస్తుల నుంచి అధికారమును పొందినటువంటి వారమని తమను తాము హెచ్చించుకోవడం జరుగుతుంది. అది వాస్తవం అన్నప్పుడు కాదు. అది ఎక్కడో కూడా ప్రభు ఇతర అపోస్తుల కన్నా ఎక్కువ అధికారమును, వారి మీద అధికారమైన సరే, వారికన్నా ఎక్కువ అధికారమైన సరే ప్రభు ఎన్నడూ కూడా ఇవ్వలేదు. అందరికీ సమానమైన అధికారం అనుగ్రహించబడేది. రెండోది, ఎక్కడో కూడా పేతురు గారికి ఇతరుల మీద అధికారం చెలాయించడానికి ఎక్కడో కూడా లేఖనములు ఆయనకి అంగీకారం తెలపలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. పౌలు గారు తెలియజేస్తున్నారు, నేను ప్రధానమైన అపోస్తులుడని 1 కొరింథీ 11:5 ఈ విధంగా తెలియజేస్తారు. గమనించండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తుల కంటే లేశ మాత్రం తక్కువ వాడును కానని తలంచుకొనుచున్నాను. ఏ విధానములో కూడా పౌలు గారు ఇతర అపోస్తుల కన్నా తక్కువైనటువంటి వాడు కాదు. 12వ అధ్యాయము ఇదే 2 కొరింథీ పత్రిక 11వ వచనాన్ని గమనించండి. 12వ అధ్యాయము 11వ వచనం 2 కొరింథీ పత్రిక. నేనిక వివేకత నన్ను బలపరచు, నేను అవివేక అయితేనే మీరే నన్ను బలవంతులుగా చేసిరి. నేను మీతో మెప్పు పొందవలసిన వాడును, ఎలాగనగా నేను ఏ మాత్రపు వాడును కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువైన కాను. అలాగైనట్లయితే ఎలాగున్న పేతురు గారికి ఇతర అపోస్తుల కంటే తనకు అధికారం ఉన్నదో మనం గుర్తించలేదు. పౌలు గారు చెప్తున్నారు, పేతురు గారు ఇతర అపోస్తులకు ఏ అధికారం ఉన్నదో నాకు కూడా అదే అధికారం ఉంది. నాకంటే ఎక్కువ అధికారం వారికి లేదు, వారికి అధికారం నా మీద లేదు. అందువలన పేతురు గారికి 1 యేసుక్రీస్తు వారు అలాంటి అధికారమును ఇవ్వలేదు. 2 దేవుని లేఖనములు ఎక్కడ కూడా ఆయనకి అలాంటి అధికారం ఇచ్చినట్లుగా మనకి తెలపబడలేదు. 3 ఇతర అపోస్తుల్లో ఒకరైన పౌలు గారు కూడా పేతురు గారు మరి ఏ అపోస్తుడైనా సరే అందరూ ఒకటే, కానీ ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎక్కడ కూడా ఆయన చెప్పడం లేదు. అయితే 4వది ఏమిటంటే, పేతురు గారు తను అంత గొప్పగా చేసుకోలేదు. ఈ విషయాన్ని మనం అందరము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఇదే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం గమనించండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, బయలుపరచబడు మహిమలు పాలువాడే నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. గమనించండి, పేతురు గారు వచ్చి పెద్దలకు పెద్ద కాదు ఆయన అని చెప్తున్నారు. తోటి పెద్దను, ఎలాగూ ఇతరులు పెద్దలు ఉన్నారో అలాగునే నేను కూడా పెద్దనే. సమానమైనటువంటి ఆ యొక్క పెద్దలు అనేటువంటి వాళ్ళు సమానత్వం ఉంది. అపోస్తుల సమానమైనటువంటి వాడు. అందువలన పేతురు గారు కూడా ఎన్నడూ కూడా తను హెచ్చించుకోలేదు. అయితే ఈనాడు సమస్య ఏమిటంటే, రోమన్ కథోలిక్ సంఘము పేతురు గారిని అన్నిటికంటే మొదటి పోపని, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వారే ఆయన అధికారమును పొందినట్లుగా, ఎలాగైతే ఇతరమైన అందరికంటే పేతురు గారు అధికారమును పొంది ఉన్నారు, అలాగున మేము అధికారమును పొంది ఉన్నామని, ఆయన యొక్క వారసులు మేమని ఈనాడు పోపు చెప్పడము, పోపు అంటే రోమన్ కథోలిక్ చెప్పడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఈ విషయమును మనము దృష్టిలో ఉంచుకొని ఇక పత్రికను చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకని పేతురు గారి గురించి మనం
కొద్దిగా చర్చించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. అయితే మనము 5వ పాయింట్లో ఏం చూడబోతున్నామంటే చర్చనీయాంశం ఏమిటి? ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అపోస్టల్. చర్చనీయాంశము ఏమిటో కొన్నిటిని మనము ఆలోచన చేయబోతున్నాం. మొదటగా చర్చనీయాంశం ఏమిటంటే, ఈ చర్చనీయాంశాన్ని మనం చదవడానికి ముందుగా ఏ ఉద్దేశముతో పౌలు గారు ఈ యొక్క పత్రికను రాయచున్నారు లేనట్లయితే, దేని కొరకు ఈ యొక్క పత్రికను క్షమించాలి, పౌలు గారు కదండి, పేతురు గారు ఈ యొక్క పత్రికను రాయుచున్నారు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పత్రికను రాయడానికి గల ఉద్దేశాన్ని మనం ఏ సమయం అంటే ఎందుకు రాయుచున్నారు మనం ఇప్పుడు చదువుకోవచ్చున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకోవచ్చున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఈ యొక్క వచనములో మనము ఆలోచన చేయగలిగినప్పుడు అనేకమైన విషయములను తాను వారికి జ్ఞాపకం చేయడానికి ఈ యొక్క పత్రికను తాను రాస్తున్నానని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఉద్దేశాన్ని మనము మనసులో ఉంచుకోవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఈ యొక్క విషయమును మనసులో ఉంచుకొని చర్చనీయాంశముల గురించి మనము చదవాల్సినటువంటి అవసరత అనేది ఎంతగానో ఉంటున్నదనే విషయంలో మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఒకసారి మనము ఏ యొక్క చర్చనీయాంశముల గురించి మాట్లాడబడుతుందో ఒక్కొక్క విషయాన్ని మనం చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయాసపడతాం. చర్చనీయాంశము ఒకటి, వారికి పేతురు గారు జ్ఞాపకం చేసే విషయములు ఏమిటో ఒక్కొక్కటిని మనం ఆలోచించే అదే చర్చనీయాంశం. ఒకటి, వారందరూ నూతనంగా జన్మించి నూతనమైన నిరీక్షణ కలిగి ఉన్నారని వారికి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, 1 పేతురు పత్రిక
3వ వచనంలో ఈ విధంగా ఆయన తెలియజేస్తారు, గమనించండి. మనకు 3-4 వచనాలు కలిపి ఉన్నా నేను చదువుతానండి. మన ప్రభువునకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలం వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరల జన్మింపచేసెను. ఏక విషయం ఆయన వారికి తెలియజేస్తున్నారు, గమనించండి. మీరు నూతనముగా జన్మించబడి ఉన్నారు. రెండోది 4వ వచనంలో అని చెప్తున్నారు, మీరు నూతనంగా జన్మించినందువలన 4వ వచనములో మీకు అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యమందు పరలోకమందు ఉన్నదని వారికి తెలియజేస్తున్నారు. కాబట్టి మొదటగా ఆయన తెలియజేసే ఒక చర్చనాంశం ఏమిటంటే, చెదిరిపోయినటువంటి క్రీస్తునందున్న సహోదరులారా, విశ్వాసులారా, మీరు నూతనంగా జన్మించున్నారు. మీకు ఒక నూతనమైన నిరీక్షణ ఉన్నది. అదేమిటంటే పరలోకమందు మీకు స్వాస్థ్యం ఉన్నది అని తెలియజేయడానికి. ఇదే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో వారు ఎలాగూ జన్మించారో తెలియజేసేటువంటి అంశం అది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము, 22, 23 కలిపి ఉన్నది, నేను చదువుతాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టించబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీ సత్యమును విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారి ఉండి ఒకరికొకడు హృదయపూర్వకం మిక్కటముగా ప్రేమించుడి. కాబట్టి మొదటగా వారికి పేతురు గారు జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే, వారు నూతనంగా జన్మించి ఉన్నారని, వారికి ఒక నిరీక్షణ నూతన జన్మ వల్ల ఒక నిరీక్షణ వచ్చినది. ఆ నిరీక్షణ ఏమిటంటే పరలోకమందు వారికి వాడబారని స్వాస్థ్యం ఉన్నదని చర్చించడం జరుగుతుంది. అందువలన ఇప్పుడు ఆయన తెలియజేసే ఆలోచన ఏమిటంటే, మీ యొక్క రక్షణ అనేది భద్రముగా ఉన్నది, మీరు నిత్యత్వంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నదని మొదటి చర్చనీయాంశాన్ని గురించి ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. రెండవ చర్చనీయాంశం ఏమిటంటే, మనమందరము దేవుని వలన ఎన్నుకోబడి ఉన్నామని వారికి ఆదరణ కలుగు చేయడం జరుగుతుంది. చెదిరిపోయినటువంటి వారికి ఆలోచన చేసి చెప్పేటువంటి ఉద్దేశం లేదు. ఈ యొక్క విషయములను వారికి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, మనమందరము దేవుని వలన ఎన్నుకోబడినటువంటి వారము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని శుద్ధైన ప్రజలై ఉన్నారు.
9వ వచనం గమనించండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. కాబట్టి క్రైస్తవులు పిలువబడినటువంటి వారు దేవుని వలన. ఒకప్పుడైతే వారు పిలువబడడానికి ముందుగా దేవుని పిల్లలు కాదు, మీరు దేవుని వలన పిలువబడి ఉన్నారు కాబట్టి మీరు పరిశుద్ధమైన జనమును, ఆయన సొత్తైన ప్రజలు, రాజుల యాజక సమూహమై ఉన్నారు. ఇదే 2వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని తెలియజేయడం అనేది జరుగుతుంది. దాని అర్థం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు. మనమందరము ఎంతమంది అయితే పిలువబడి ఉన్నామో, మీరందరూ ఆ పత్రికను ఉద్దేశించి దేవునికి సొంతమైన వారము, దేవునికి ఒక దైవికమైన ఉద్దేశం నిమిత్తము మనలందరినీ ఆయన పిలిచి ఉన్నారని 2వ చర్చనీయాంశము మనం ఇక్కడ చదవడానికి అవకాశం అనేది ఉంటున్నది. మూడవ చర్చనీయాంశం ఏమిటంటే, శ్రమలు అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగమే కానీ దానిని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు. ఈ విషయాన్ని మనమందరము, వారు ఆనాడు చెదిరిపోయినటువంటి దేవుని పిల్లలు, ఈనాడు మనమైన సరే దీనిని ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ 3వ చర్చనీయాంశంలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. కాబట్టి శ్రమలు అనేది క్రైస్తవ జీవితంలో భాగమే ఉన్నది. కాబట్టి శ్రమలు మనకు సంభవించినప్పుడు వాటిని చూసి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అనేది లేదు. ఒకవేళ మనం అలాంటి ఒక శ్రమలను ఎలా పొందగల, ఎలాంటి ఒక శ్రమలను గురించి ఆయన మాట్లాడుతున్నారు, తేటగా తెలియజేస్తున్నారు. 1 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. 1 పేతురు పత్రిక 3:14. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరే ధన్యులు, వారు బెదిరింపునకు భయపడి కలవరపడపడి. ఈ యొక్క సత్యాన్ని మనము గుర్తించాలి. కాబట్టి నీతి నిమిత్తం కలిగే శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగమే ఉన్నదనే సత్యమును మర్చిపోకూడదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు మనకి శ్రమలు వస్తున్నదో ఆయన కంక్లూడ్ చేయడం జరుగుతుంది. గమనించండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమును కలుగును గాక. ఆమేన్. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది మనం కలుగుతున్నప్పుడు ఆశ్చర్యపడి బెదిరిపోకుండా, అది క్రైస్తవ జీవితంలో దేవుడు మన మేలు కొరకు మనం పరిపూర్ణ చేయడానికి అలాంటి శ్రమలను మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అలాంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు మనము వాటికి అనుభవించి పరిపూర్ణ చెందడానికి ముందెళ్ళాలి, కానీ దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదని తేటగా తెలియజేయడం జరుగుతుంది. 4వ చర్చనీయాంశం ఏమిటంటే, మనకు అన్ని విషయములలో ప్రత్యేకించి శ్రమలలో ప్రభువుని యేసే మనకి మాదిరని చర్చనీయాంశం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఆయన మన కొరకు శ్రమపడి తాను మనకు మాదిరిని అనుగ్రహించారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో 1 పేతురు పత్రిక 2:23, ఆయన దూషించబడి బదులు దూషింపక భ్రమ పెట్టబడి బెదిరించి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను.
ప్రభువే మనకి మాదిరి శ్రమలు. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనము కూడా ఇదే విషయమును మనకి తేటగా తెలియజేయడం జరుగుతుంది. 1 పేతురు 3:18 ఎలా అనగా మనలను దేవుని ఎదుట తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడను. కాబట్టి మన యొక్క శ్రమలకు ప్రభువే మాదిరి అనే విషయం అనేది 1 పేతురు పత్రికలో చర్చించబడుతుంది. 5వ చర్చనీయాంశం ఏమిటంటే మనము పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడి ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనములు మరి 1 పేతురు 2:11 ఈ యొక్క విషయములను తెలియజేస్తుంది. అందువలన దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మనము ఆయన వలన పిలువబడి ఆయన వలన పరిశుద్ధపరచబడి ఆయన ప్రజలుగా మనము ఏర్పాటు చేయబడినప్పుడు నిజంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాదిరిగా మనం అనుసరిస్తున్నట్లయితే మనం కూడా పరిశుద్ధంగా లోకములు జీవించాలని చర్చనీయాంశం అనేది ఉంటుంది. ఇంకొక 2 చర్చనీయాంశాలు ఉన్నాయి. అది తర్వాత అవుట్లైన్ చదువుకొని మనము 1వ వచనం నుంచి మనం ముందుకెళ్తాము. ఇప్పటి వరకు ఓర్పుతున్నటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూ నగర్ చిలకలూరిపేట స్థానిక సంఘానికి, ప్రభు సంఘానికి మరియు స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు పేతురు రాసిన మొదటి పత్రిక చర్చనీయాంశంలో అనేక సంగతులు వివరించిన దైవజనులకి చిలకలూరుపేట నెహ్రూ నగర్ క్రిస్పో సంఘం తరపున అలాగనే ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకించి ఇప్పుడు ఇంతవరకు మనకు తెలియజేసిన సంగతి ఏంటంటే ఈ పత్రిక ఎవరు రాశారు, అలాగనే ఎవరికి రాయబడినది, అలాగనే ఏ సమయంలో రాయబడింది, ఎక్కడి నుంచి రాయబడినది, అలాగనే గ్రంథకర్త యొక్క గురించిన కొన్ని సంగతులు, అలాగనే పేతురు గారి గురించిన ఆయన చేసిన పొరపాట్లు, అలాగనే ఆయన కలిగిన అధికారం అనే సంగతిని, అలాగని చర్చనీయాంశంలో ఒక 5 సంగతులు మనకి తేటగా వివరించిన దైవజనులకి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క తరగతిని ప్రార్థన ముగించుకుందామండి. మన మధ్య ఉన్న సహోదరులు దానియేల్ గారు ఉంటే ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వక తెలియజేస్తున్నాము. దానియేల్ గారు ఉంటే బ్రదర్ దానియేల్ గారు ఉన్నారా? ఉన్నారా? లేడా? దైవజనులు మధుసూదన్ గారి ప్రార్థన ద్వారా ఈ యొక్క గూగుల్ ముగించుకుందామండి. మధుసూదన్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వక తెలియజేస్తున్నాం. పరలోకమందు నివాసం చేసిన మా పరిశుద్ధుడు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము చెల్లిస్తున్నాము. తండ్రి, సాయంకాల సమయం మందు కూడా మేమందరము సహోదరులకు మేమందరం మొదలుగా చేరి మీ లేఖనము చదువుకోవడానికి ఇలాంటి బాధ్యతను మాకు అనుగ్రహించిందని బట్టి తెలియపరుచున్నాం. తండ్రి, కార్యక్రమాన్ని నెహ్రూ నగరు ప్రభు సంఘం వారు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఆ స్థానిక సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, అలాగే ఇతర స్థానిక సంఘంలో ఉన్న మేమందరం క్షేమాభివృద్ధి పొందడానికి ఎంతో అవసరమని మేము గుర్తిరిగి ఆసక్తి కలిగి మీ వాక్యాన్ని వినడానికి మాకు కావలసిన అవకాశం కల్పించగలుగుతున్నాం. తండ్రి, విన్న మాటలను ఆశీర్వదించండి, వాటిని మేము అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం దయచేయండి. ఈ
కార్యక్రమంలో కలుసుకున్న సహోదరి సహోదరులను అందరినీ పేరు పేరు ఆశ్రయించి బలపరచండి. అనారోగ్యం ఉన్నారు ప్రార్థన చేస్తున్న మనకు అనారోగ్యం తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా సహోదరులు ఏ వెలుగనుకున్న అనారోగ్యం తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. తండ్రి, ఈ కార్యక్రమం అనేది మీకు చిత్తమైనట్లయితే సజావుగా ముందుకెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఒకవేళ ఈ కార్యక్రమం అనేది ఎలా జరిగించవాలని మీరే మీకు చిత్తానుసారం నడిపించుకోవాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమం నడిపించిన సహోదరులను మరియు కూడిన మమ్మల్ని అందరం మీ కృపలో భద్రపరచుకోవాలని, మా అందరికి కావాల్సిన మంచి ఆరోగ్యం, ఆయుష్, బలం, శక్తిని కావలసిన దయచేయగలని, ముఖ్యంగా తండ్రి మేము కూడుకున్న స్థానిక సంఘాలను బలపరచండి. మేమందరం స్థానిక సంఘంలో ఆత్మ సంబంధంగా మరి సంఖ్యపరంగా అభివృద్ధి చెంది ప్రభు సంఘ రూపురేఖలు దిద్దుకొని యువలోకంలో యజమాని క్రైస్తవులుగా ప్రభుత్వ సంఘాలుగా రూపుదిద్దబడడానికి సహాయపడగలు వాడుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో మాకున్న ఆటంకములు, ఒత్తిడులు, బలహీనతను తీసివేసి మేము బలపరచబడిన వారి ఆసక్తితో మేము ముందుకెళ్ళడానికి కావలసిన అన్ని వాళ్ళని సమకూర్చుకొని వాడుకుంటున్నాం. మాకు కావలసిన మీ కృపను కాపుదలు దయచేయండి. మేము చేస్తున్న పనులను మా యొక్క ప్రయాణంలో కాపుదల భద్రతను మా కుటుంబాన్ని ఆశ్రయించి బలపరచుకుని పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, పిల్లలు రాస్తున్న ఎగ్జామ్ ప్రారంభం చేస్తున్నాము. ఆ ఎగ్జామ్స్ లో వారు సరైన విధంగా రాయడానికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇంకొక దయచేయగలు కోరుకుంటున్నాం. మీ చిత్తమైనట్లయితే మరోసారి కలుసుకున్నంత వరకు మీకు ప్రేమ కాపుదలు దయచేయగలరని ఈ మానవంలో ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు బ్రదర్. లేదబ్బా, అందరికి వందనాలు అన్నా. బ్రదర్ వందనాలు. అందరికి వందనాలు. మధు గారికి వందనాలు. బ్రదర్ అందరికి వందనాలు. అందరికి వందనాలు. బ్రదర్ అందరికి వందనాలండి.